లక్ష్మి గారు రెడీయా? రెడీ అండి. రెసిపీ ఆలోచించుకున్నారా? ఆలోచించుకున్నాను. ఓకే, ఏం చేయబోతున్నారు? ఆలు దోసకాయ కూర అండి. ఆలు దోసకాయ కూర. అవునండి. ఓకే, దోసకాయ కాంబినేషన్ లో చేస్తున్నారు అన్నమాట. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. ఓకే, ఆలు దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొంచెం నెయ్యి వేసుకొని. ఓకే, సో నేతితో చేస్తున్నారా? లేదండి, ఓన్లీ కాజు వేయించుకోవడానికి. అయిపోయిందండి. ఓకే, రెడీ రెడీ అండి. నెక్స్ట్ అండి, కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అది వేగుతుంటే పచ్చిమిర్చియా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అంటే పద్మజ గారు మీ ఫ్రెండ్ చాలా కామా? అవునండి. అవునా? మీరేమో బాగా యాక్టివ్ గా గట్టిగా మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్ ఫుల్ కామా. అలా ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ జరిగింది? తను చాలా సైలెంట్ అండి, నేనే ఎక్కువ మాట్లాడుతుంటా. అవునా? ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు సైలెంట్ ఉంటారు కదా క్యాజువల్ గా. ఇద్దరు మాట్లాడుతుంటే వినడానికి ఎవరు ఉండరు. అవును కదా. అవును. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే, దోసకాయ ముక్కలు వేస్తారా? మీ ఇష్టం, టొమాటో ముక్కలు వేసుకున్నా పర్లేదు. సో దోసకాయ బాగా కట్ చేసేసుకుని గింజలు తీసేసారనమాట. అవునండి. టమాటో ముక్కలు, టొమాటోస్, సో ఈ దోసకాయ ముక్కలు మీరు కొంచెం పచ్చిగా వేసుకున్నారు కాబట్టి మగ్గాలి కదా. అవునండి. కొంచెం దండి మూత పెట్టేనా? మూత పెట్టండి. లేదండి, కొంచెం కారం. మీరు చాలా కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. నేను ఏం చేయాలో చెప్పండి కరెక్ట్గా. మీరు కంగారు పడకండి, కొంచెం చేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే, ఉప్పు. అవునండి. మీకు చేత్తోనే కొలత తెలుస్తుందా? అలాగే తెలుస్తుందండి, స్పూన్ తో తెలియదు అనమాట. తెలియదండి, చాలా మందికి అంతే కదా. కొంచెం నూనె వేసి మూత పెడదామండి. కొంచెం నూనె వేసి మూత పెడతారా? అవునండి. సో కాస్త ఇప్పుడు ముక్క మగ్గాలన్నమాట, దోసకాయ ముక్క. అవునండి. ఇది దాని మీద పెట్టండి. దేని మీద? ఈ స్టవ్ మీద పెట్టండి. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేయాలి. ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలా? ఓకే. నూనె అండి. ఓకే, నూనె కాగాక సో ఇక్కడ ఆలు ఫ్రై అవ్వాలా? ఆలు ఫ్రై అవ్వాలి. ఓకే, ఇక్కడేమో దోసకాయ ముక్క మగ్గాలి, ఇక్కడేమో ఆలు ఫ్రై అవ్వాలి. అప్పటిదాకా మనకి ఇంక వేరే పని లేదు, ఎందుకంటే మాకు ఇంకొక బర్నర్ లేదు మూడు ప్రాసెస్లు చేయడానికి.
ఉప్పు వేసుకుంటే కాస్త ఫాస్ట్ గా మగ్గుతుందా? ఆ. ఓకే. చూద్దాం లక్ష్మి గారు. చూద్దామండి. ఓకే, సో చూడండి ఆలు మగ్గిందా? మగ్గిందండి. అలాగే దోసకాయ మగ్గిందా? అయిపోయింది ఆలు. అయిపోయిందండి. సో దోసకాయ పరిస్థితి ఏంటి? అయ్యిందండి. దోసకాయ కూడా అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఈ ఆలుని ఈ దోసకాయలో కలపాలా? కలపాలండి. వేసేనా? కొంచెం పసుపు అండి. కొంచెం పసుపు. ఓకే. ఈ ఆలు దోసకాయ కాంబినేషన్ బాగుంటుంది చాలా. ఎక్కువగా ట్రై చేయరు కానీ బట్ చాలా మంచి కాంబినేషన్. అవునండి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకేమైనా యాడ్ చేసేవి ఉన్నాయా? కొంచెం కొత్తిమీర. ఓకే. ఏమంటే కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. జీలకర్ర పొడి. పొడి. ఓకే, వేసుకోండి. కొద్దిగానండి. ఓకే, కలుపుకోండి. అయిపోయిందండి. ఎస్, అయిపోయిందా? అయిపోయింది. కొంచెం దీని మీద జీడిపప్పు అండి. జీడిపప్పు ఇందాక వేయించుకున్నారు. అవునండి. టొమాటో అంటే ఒకటే ఒకటి పెట్టారు. ఇది పెడతాం. దాని మీద కాజు అండి. ఓకే, అది శాండ్విచ్ చేశారు కదండి. అయిపోయిందా? ఇచ్చేయండి. ఆలు దోసకాయ కర్రీ అండి. రుచి చూసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా ఆలు దోసకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు దోసకాయ కూర తయారు చేసుకునే విధానం. పాన్ లో నూనె వేసి బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు దోసకాయ కూర రెడీ.